తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె ఎదుటకు ఆ బావి పరుగెత్తుకొని పోయి అతని ఒంటలన్నిటికీ నీళ్లు చేశాను. ఆ మనుషుడు ఆమెను చేరి చూసి తన ప్రయాణమును యెహోవా స్థలమును చేసినో లేదో తెలుసుకునవలెనని కోరకుండెను. ఒంటెలు త్రాగుమట్టుడుగా అయిన తరువాత ఆ మనుషుడు 6 తులముల ఎత్తుగల బంగారపు యొక్క కమ్మిని, ఆమె చేతులకు 10 తూముల ఎత్తుగల 2 బంగారపు కడియములను తీసి, నీవు ఎవరు కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంటిను మేము ఈ రాత్రి బసదేముని స్థలము ద్వారా అతనిని అడిగాను. దేవుని పరిశుద్ధ వాక్యము ఈయనకిళ్ళ తోడి ఇంటి నడిపించును గాక. Sunshine, you're my best times, you're my anomaly, and I'd choose you in 100 lifetimes. I'd choose you in 100 worlds. I'd find you, and I'd say I do for the rest of my life. With all that I have, I do. And వందనాలు. వాక్య భాగముల కొరకు ప్రార్థన చేయవలసిందిగా మాస్టర్ సతీష్ అయ్య గారిని కోరుతూ ఉన్నాము. వాక్య భాగం కొరకు ప్రార్థన. మనకు ప్రార్థన చేస్తున్నాం. కృపగలిగిన తండ్రి, కనికరమూర్తి, వందనాలు. అలనాడు మోషేకు నీ న్యాయ విధులన్నిటినీ తెలియపరుస్తూ అది రానున్న తరములో పాటించినట్లుగా దాన్ని రాయాలి అని, అది చదవాలని, దాన్ని ధ్యానించాలని, దాన్ని హృదయంలో భద్రపరచుకోవాలని మీరు చెప్పి ఉన్నారు. దానిని బట్టి నేటి వరకు ప్రతి ఒక్క కార్యక్రమములలోనూ మీరిచ్చిన లేఖనములను, వాక్యమును, సందర్భాన్ని బట్టి మేము ధ్యానిస్తూ ఉన్నాం. తండ్రి, జతపడనైనటువంటి 2 బిడ్డల యవనస్తుల యొక్క ఈ యొక్క ఆహ్లాదకరమైన పరిశుద్ధమైన కార్యక్రమములలో నీ యొక్క లేఖన భాగాలు చదివి ఆ ప్రకారంగా వారు జీవించాలని నీ దాసుల ద్వారా ఈ యొక్క కార్యక్రమం అంతటినీ ఏర్పాటు చేసి ఉన్నారు. చదివిన లేఖన భాగాలన్నీ మా అందరికీ, మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో నీ కృపను తోడుగా ఉంచి ఈ లేఖనముల యొక్క సారాంశములో ఆశీర్వాదకరంగా వారి జీవితాలు కట్టుకొనగలిగినట్లు కృప చూపించుమని యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కృష్ణమయ్య గారు ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఉద్దేశించి దైవ సందేశాన్ని వారు మనకు అందిస్తారు. మహాదేవుడు, మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శుభనామంలో ఈ పరిశుద్ధ నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిపించడానికి ఆహ్వానించబడిన దైవజనులు రెవరెండ్ తిలకయ్య గారికి, అలాగే జోసెఫ్ పిటర్ గారు, వారికి వారి కుమారులు జోసెఫ్ ప్రకాష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ప్రియ దైవజనులకు ఈ పరిశుద్ధ నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఆహ్వానించబడి ఈ పరిశుద్ధ స్థలానికి చేసిన
ఇరుపక్ష బంధువులు స్నేహితులకు నేను కుమార్తె సుస్మిత కుటుంబం తరఫున ఆహ్వానాన్ని నేను తెలియజేస్తూ మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ సెంటమ్మ గారి వారి ప్రియమైన పిల్లలకు వారి కుటుంబ సభ్యులకు రక్త సంబంధికులు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. సుస్మిత బహుశా నేను కడపదులు 83వ సంవత్సరంలో ఆ గ్రామం వెళ్ళినప్పుడు రావు గారికి అప్పుడే వివాహం జరగటం, అందమైన పరిశుద్ధమైన బిడ్డలను దేవుడు వారికి ఇచ్చారు. వారు యుక్త వయసు వచ్చినప్పుడు పెద్దమ్మాయి వివాహము ఘనమైన రీతిలో జరిగింది. అలాగే చిన్నమ్మాయి సుస్మిత వివాహం కూడా ప్రభు తన చిత్తానుసారంగా ఘనమైన రీతిలో ఆయన జరిగించడానికి ఆయన ఇష్టపడి ఈ కార్యక్రమంలోనికి మనందరినీ తీసుకుని వచ్చారు. అలాగే పెండ్లి కుమారుడు తరపు వారు ఇమానియల్ గారు చెప్పారు కదా, దంపాల గారికి, రమీల గారికి, వారి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకమైన వందనాలు. నాకు 10 నిమిషాల సమయం ఇవ్వబడింది. మీ పేర్లు పలకకుండా నేను దేవుని మాటలు చెప్పకూడదు కనుక నేను ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా లేఖన భాగాలను మనం చదువుకున్నాం, బట్ అన్నిటిని గురించి వివరించి చెప్పడానికి సమయం ఉండదు కనుక సుస్మిత మంచి తల్లిదండ్రులు సుస్మితకు దేవుడిచ్చేటండి. అయితే మంచి తల్లిదండ్రులకు, మంచి భార్యాభర్తలకు మంచి కుమార్తెగా సుస్మితని ఇవ్వటం చాలా గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే ఒక కుటుంబం అనేటువంటిది మొదటిగా వివాహం అయిన తర్వాత అసలు కుటుంబ వ్యవస్థ అనేది వారికి దేవుడు గర్భఫలాలు ఇచ్చి వారి బిడ్డలు వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని గురించి చెప్పుకోవటం జరుగుద్ది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి పురుషుల గురించి చాలా అద్భుతమైన విషయాలు రాయబడినప్పటికీ దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీని గురించి అద్భుతమైన విషయాలను బైబిల్లో వ్రాయించాడు. అందులో ముఖ్యంగా మరి స్త్రీ శాస్త్రాన్ని చదివాడేమో ఒకవేళ దైవికమైన జ్ఞానంలో స్త్రీల గురించిన విషయాలు సొలొమోను మహారాజు చాలా గొప్పగా రాశారు. దాన్ని బట్టి ఎవరి ద్వారా దేవుడు రాయించాడో బహుశా స్త్రీల గురించిన విషయాలు మరి సొలొమోను కంటే, ఎందుకంటే ఆయనకు ఆ జ్ఞానములో కూడా దేవుడిచ్చిన జ్ఞానములోంచి స్త్రీ వ్యవస్థ గురించి, స్త్రీ ఆధిక్యత గురించి, స్త్రీ గొప్పతనాన్ని గురించి, స్త్రీ పరిశుద్ధతను గురించి కూడా బైబిల్లో రాయబడ్డది. మరి సుస్మిత నాకు మనవరాలు. అలాగని నేను అమ్మాయి గురించి కాదు, మందిరము ఇల్లు నేను ఎప్పుడూ బయట చూడలేదు. ఇంచుమించు ఆ పుట్టిన దగ్గర నుండి మంచిగా చదువుకున్నారు. తల్లిదండ్రుల యొక్క అద్భుతమైన భక్తిగల పెంపకంలో పెరిగినటువంటి వారు. ఈనాడు ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగా హెచ్చించాడో. మరి ఈ రాయల్ పార్క్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం అనేది అది దేవుని మహోన్నతమైనటువంటి ఉద్దేశం. అది నేను బైబిల్లో రాయబడిన కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. ఇమానియలయ్య గారు పెండ్లి కుమారుడు. ఈ అమ్మాయిని మీ కుటుంబానికి దేవాది దేవుడు ఏ బ్లెస్సింగ్స్తో మీ ఇంటికి పంపుతున్నాడో నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. విషయం కంటే దొరుకుట అరుదు. చాలామంది చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళు కుటుంబానికి కోడలైపోయారు, లేకపోతే వాళ్ళకి భార్యలు అయిపోయారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే దొరుకుట అరుదు. దీని విషయంలో మనం వెతకాలి, అనేక మంది చెప్పింది వినాలి. ఈ అద్భుతమైన గుణవతి అనే భార్య దొరుకుట అరుదు. అది ముఖ్యము కంటే అమూల్యమైనది. ఇప్పుడు గుణవతి అయిన సుస్మిత మీకు దొరికిందండి. మీరు చాలా నవ్వుకుంటున్నారు కదా, చాలా సంతోషంగా ఉన్నారు. సుస్మిత మీకు దొరికింది. సాధారణంగా మీ ఆలోచనలు దైవికమైన ఆలోచనలు అయి ఉంటాయి. మీరు బాగా ప్రార్థన చేశారు.
మా ఇంటికి మంచి కోడలు, మా కుమారుడికి మంచి భార్య కావాలి. మా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషించే విధంగా మాకు కోడలు ఉండాలి, మా అబ్బాయికి మంచి భార్య ఉండాలి అని మీరు ఆలోచించిన ఆలోచన మహిమగల దేవుడు దానిని ఓకే చేశాడు. ఈ దినాన్ని దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది ముత్యము కంటే అమూల్యమైనది. నిజమే కదండి? ముత్యము అనేటువంటిది దాని విలువ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ మా ఇమానుయేల్ గారికి ఒక గొప్ప ఆభరణం ఇది. భార్యల గురించి దేవుడు అద్భుతమైన విషయాలు రాసి పెట్టాడండి. మీకు సుస్మిత దొరికింది. ఆ దొరికిన ఆమె గుణవంతురాలు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. చక్కటి రాసేట గుణవతి, గుణము లేకుండా ముత్యము అనేది వెలవెల బాగుంది. గుణము కలిగిన ముత్యము దేవుడు మీకు అనుగ్రహించాడు. కాబట్టి ఈమె రాబోయే కాలంలో కాబోయే కోడలుగా, ఒక గుణవతిగా, ఒక ముత్యముగా మీ గృహంలో అడుగు పెట్టబోతుంది. మీరు దాన్ని బట్టి మీరు ఎంతగానో దేవుని స్తుతించాలి. మేలు దొరికినే మేలు అంటే సాధారణంగా కోడల్లో ఇంటికి వెళితే ఒక భార్య ఒక కొత్త వ్యక్తిగా మీకు ఇంట్లో ప్రవేశించగానే చాలామంది అంటే మీ ఇంట్లో ఒక మేలు ప్రవేశిస్తుంది, ఒక ముత్యం వస్తుంది, ఒక గుణవతి మీ గృహంలోకి ప్రవేశించుకోవాలి. యొక్క ఆధిక్యతను గురించి అందరికీ చెప్పాలండి. కొనియాడబడే స్త్రీ అన్నాడండి, దానిని కొనియాడబడే స్త్రీ. ఈ విషయాలన్నీ కూడా సొలొమోను మహారాజు గారు రాశారండి. నేను ఒక సుస్మిత మీ గృహంలోకి ఒక కోడలుగా, ఇమానుయేల్ గారికి భార్యగా, కుటుంబ సభ్యులకి ఒక గౌరవ వ్యక్తిగా మీ ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు ఈ క్వాలిటీస్ అన్ని కలిగినటువంటి సుస్మితను జీవిరా గారు మీకు ఇస్తున్నారండి. దేవుడు మీ కుటుంబానికి వెలకట్టిన విలువ, ఆశీర్వాదము, ఘనత ఈ సుస్మిత ద్వారా దేవుడు మీకు ఇస్తున్నందుకు నేను దేవుడు స్తుతిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాము. మరి ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా రెవరెండ్ పాల్ జీ తిలకయ్య గారికి సమయాన్ని అందజేస్తూ ఉన్నాం. వి జోసెఫ్ విక్టర్ గారు మన మధ్యలో ఉన్నారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. జోసెఫ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘ సీనియర్ సేవకులు మనం ముందుకి కొనసాగించుకుందాం. ఈ సమయంలో ప్రభునందు ప్రియమైన వారులరా, మరి పెండ్లి కుమారుడు, అలాగే తల్లిదండ్రులు, బంధువర్గము మరి ఈ యొక్క కార్యక్రమాన్ని, నిశ్చితార్థ కార్యక్రమాన్ని చేసుకున్నటకు వారు చక్కని పళ్ళు, పలహారాలు, వస్తువులు, వస్త్రాలు తీసుకుని వచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వాటన్నిటి నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. దైవజనులు మా ఎదుట ఉన్నటువంటి నాయన సుష్మితాన్ని బట్టి, అలాగే ఇమానుయేల్ గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించి ఈ దినమున నాయన నిశ్చితార్థ కార్యక్రమం ద్వారా నిన్ను గణపరచడానికి మీరు కృప చూపించారు. ఈ వస్తువులను బట్టి నీకు వందనాలు. ఈ వస్తువు మార్పిడి ద్వారా, ఈ వస్తువులను ప్రభు అంగీకరించడం ద్వారా ఈ నిశ్చితార్థం పరిపూర్ణం అవుతుంది కనుక మీరు ఈ కార్యమంతయు జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కుమార్తె తరపు, పెండ్లి కుమార్తె తరపు ఒక నలుగురు ఇటువైపుకి వచ్చినట్లయితే పెండ్లి కుమార్తె తరపు వారు, పెండ్లి కుమారుని తరపు వారు ఒక్కొక్క ఐటెం తీసి పెండ్లి కుమార్తెకి ఇస్తారు. పెండ్లి కుమార్తె దగ్గర నుంచి పెండ్లి కుమార్తె తరపు వారు తీసుకుని ఇలాగ వెళ్తారు. అంటే చీర ఎప్పి చూపించాలి, అంటే ఇప్పి చూపిస్తే మళ్ళా కట్టుకుని వచ్చేటప్పుడు అంటారు ఇది ఉంటుందేమోనని దాన్ని మీరు వచ్చి తీసుకోండి. వాళ్ళు పట్టుకొని వచ్చారంతే. చూడండి
ఓకే సార్ పట్టించుకోండి మేడం ఇటు ఏమండి వెళ్ళిపోకండి సరే ఇటు చాలా 2 చేతులతో పట్టు రైట్ ఓకే మేడం సార్ ఉండండి మీరు సార్ అలా పట్టించుకోండి ఒకసారి మీరు అలా పట్టు రోజు రండి మీరు ముందుకోండి మీరు ఇంకా ముందుకు రైట్ చిన్న తీసుకోబోరా రైట్ మేడం అయిపోయింది సార్ ఒకసారి తీసేసుకోండి రెడీ మేడం చూడరు సార్ ఇటు రైట్ రెడీ మ్యామ్ మేకప్ బాక్స్ ఇక్కడ వచ్చేసాను ఆల్రెడీ. మణిపాల్ గారు బాగుంటుంది అటు ఇటు పెట్టా మేడం సార్ ఇటు పెట్టండి మీతో సెంటర్ ఏంటి సార్ ఈ సమయంలో మరి ఒక నిమిషం ఆగినాను, ఒక నిమిషం శివ. పెండ్లి కుమార్తె యొక్క అక్కగారు బావగారు కూడా వస్తాయి. ఓకే ఓకే మీకు సందీప్ గారు రెడీ చిన్న హాయ్ హాయ్ సార్ రెడీ వెయిట్ సార్ వెయిట్ చిన్ను ప్రోమో బాగోదు సార్ అందంగా రాదండి ఇంకా అందుకోద్దండి కెమెరా చూడద్దండి 1 2 చెప్తున్నా నేను మామూలుగా అబ్బాయి చేతిలో పెట్టిండి మీరు తీసుకోండి సార్ సరిపోతుంది ఇచ్చేయండి సరిపోతుంది కెమెరా చూడద్దు మీరు అని తీసుకోండి సార్ అని తీసుకోండి వదిలేసేయండి ఓకే వదిలేయండి మొదటిగా రెవరెండ్ గారు దేవునికి స్తోత్ర క్రమానికి వచ్చిన మీకు మీ కుటుంబాలకు మెండుగా కలుగునుగాక. ఫోటోగ్రాఫర్ గారు బేతేల్ అసెంబ్లీ చర్చ్ విశాఖపట్నం. ధనపాల్ గారు మా సంఘ పెద్ద, దైవ భక్తి కలిగిన కుటుంబం. బిడ్డల్ని చాలా క్రమశిక్షణలో ఆ అమ్మాయికి వివాహం జరిగింది, చెన్నైలో చేసాం. ఆ అమ్మాయికి 2 బిడ్డలు. ఇమానుయేల్ మంచిగా చదువుకున్నాడు, మంచి బిడ్డ, యవనస్తుల్లో యవనస్తుడు. చదువు, ఇల్లు, ఆదివారం చర్చి. ఐఐటి చదివాడు, చదువుతుంటాడు కానీ ఉద్యోగం వచ్చింది హెచ్పిసి. ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. షిరిడీలో కొత్తగా ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేశారు. వివాహం కోసం మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ధనపాల్ గారు పెళ్లి కుమారుడు అంటున్నారు. తెల్లవారు 5 గంటల నుంచి మాకు ప్రేయర్ ఉంటారు. ఇది ధనపాల్ గారే. 57వ కీర్తనలో చెప్పినట్టు కార్యము సఫలం చేసే దేవుడికి ప్రార్థన చేస్తున్నాం అంటాడు, మొరపెడుతున్నాం అంటాడు భక్తుడు. మన కార్యాలు సఫలం చేసేటువంటి దేవుడికి మేము ప్రార్థన ఆలకించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెతుకుతూ 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 ఉంటే దేవుడు ఇస్సాక్కి ఎలా అయితే రెప్పకాన్ని సిద్ధం చేశాడో, ఇందాక దేవుని సావుకులు చెప్పారు, కాదు అని ఎంచిన పరలోకపు తండ్రి ఆదాముకి ఆనాడు ఇమానుయేల్ గారు షిరిడీలో ఒంటరిగా ఉద్యోగం చేయడం మంచిది కాదని, సుష్మిత అనే మంచితనం కాదు, మీ మంచితనం కాదు, అవన్నీ తర్వాత. ఇది ఉదయకాలం ప్రార్థించినప్పుడు నీ కార్యము ద్వారా
మమ్మలను సంతోషపరుస్తున్నావు. వింటున్నారా? ఇది దేవుడు చేసిన కార్యం. అయ్యగారు చెప్పారు, గారు లేరు, సుష్మిత లేదు. వారిద్దరూ కూడా దేవుడు నా కొరకు మేలు సిద్ధం చేశాడు అని దేవుణ్ణి స్తుతిస్తూ వారిద్దరూ ఒకటిగా వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు నాకు వేదిక మీద ఉన్నటువంటి విజయులకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి కూడి వచ్చిన బంధువులు, స్నేహితులు, సంఘస్థులు, శ్రేయోభిలాషులకు అందరికి కూడా ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాను. శ్రేష్టమైన ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ యొక్క కుటుంబాన్ని సంరక్షించడానికి, నీ యొక్క పనివారిని జాగ్రత్తగా చూసుకోవడానికి కృప కలిగి ఉన్నది ఆమె బహుశా అంటూ చాలా అద్భుతమైనటువంటి రీతిలో గుణవతి అయిన భార్య భాగాలను ధ్యానం చేశాం. ప్రియులారా, మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇక్కడ లేరు కాబట్టి జతపరచబడుతున్నారు. పెద్దలుగా మరి అందించాలంటే లేదా మేలుకరమైన భర్తను కుమార్తెలకు మనం అందించాలంటే ముందుగా మనం అద్భుతమైన రీతిలో దేవుని యొక్క మాట చెబుతూ మరి ధనపాల గారి గురించి చెబుతున్నారు. ఆయన మా సంఘ పెద్ద, అంతేకాకుండా అంటూ చెప్పారు. అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పని చేసేవారి ఎడల దేవుడు ఎంత కృప కలిగి ఉంటాడో మనకు కనిపిస్తుంటుంది. అంతేకాదు మా సోదరులు వెంకట్రావు గారు కూడా అదేవిధంగా దేవుని యందు భయభక్తి. సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. మనకు వచ్చిన అందరికీ దేవుని నామన వందనాలు తెలియపరుచుకుంటూ, ఏ గూటి పక్షి ఆ గూటి పాట పాడుతుంది కదండి. మీరు సుస్మితను చూసినప్పుడు మీకు సుస్మిత కనిపిస్తుందేమో కానీ మాకు సుస్మిత వెనుక ఒక ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. వారే గాంధారపు వెంకట్రావు గారు, 2 మా గ్రామస్తురాలు, మా రక్త సంబంధికురాలు పూసల చంటి అనే పేరు గల చంద్రిక అనే సుస్మిత గారు తల్లి. మాకు ఈ సుస్మితను చూసినప్పుడు మాకెంతో ఆనందం కలుగుతుంది. ఎంచేతంటే ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి మా చంటి నాకు వరుస పిన్ అవుతారు. ఆవిడ వయసులో అయితే ఒక 5-6 నెలలు నాకంటే పెద్ద, కానీ మా అమ్మకు తోబుట్టు కాబట్టి నాకు పిన్ అవుతుంది. చాలామంది ఆంటీ పిన్ని అని పిలిచినప్పుడు నువ్వే వాళ్ళ డాడీలా కనబడుతున్నారా, నువ్వు పిన్ని అంటారేంటని అడుగుతుంటారు. అలాంటి గ్రామం నుంచి వచ్చినప్పుడు మరి దేవుడు అద్భుత రీతిగా చిన్నప్పుడు మేము సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు స్తుతి గీతాలు పాడుతుంటే తాటిపర్తి వాళ్ళు పాడుతున్న పాటలు వింటుంటే దేవదూతలు దిగొచ్చి పాడినట్టు అనిపిస్తుందండి అనేవారు. ఎంత రాత్రి అయినప్పటికీ కూడా, ఎక్కడ ప్రార్థన అయినప్పటికీ కూడా వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి దేవుని కొరకు స్వరం వాడినటువంటి ఆ వ్యక్తి మా పిన్ని గారు, పూసల చంటి చంద్రిక గారు. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళే చెదిరిపోయాం, ఎవరికి వాళ్ళ ఉద్యోగాలు వచ్చేసాయి. తర్వాత చంటి అంటే ఎక్కడుంది, చంటి అంటే ఎక్కడుందంటే ఇలా ఇద్దరు ఆడపిల్లలు అంట అనగానే మా గ్రామంలో ప్రతి ఒక్కరు ఏంటి బాబు ఒక మగపిల్లడైతే బాగుండు, 2 ఆడపిల్లలే, ఎలాగా వాళ్ళని నేను అనుకుంటాను. మా చంటి ఆంటీ చేసినటువంటి సువార్త సేవ, ఆ పాడినటువంటి స్తుతి గీతాలు ఆమెను ఈ విధంగా హెచ్చించాయని నేను సంతోషిస్తూ, మరి మా గ్రామం అంతా చాలా సంతోషిస్తుంది. చిన్నాన్నగారు, మీరు మా చంటి ఆంటీని చూసినటువంటి విధానం చాలా మాకు ఆనందాన్ని కలిగిస్తుంది. మా చంటి ఆంటీ గారి ఇంటి పేరు పూసలండి. పూసల వారు కూడా వచ్చారు, చూస్తున్నారు, అందుకని నేను ఆ పేరు కూడా ప్రస్తావిస్తున్నాను. చాలా గ్రామంలో చాలా పెద్ద మూతిబరులు వాళ్ళు. మీ మొత్తానికి ఇంటి పేరు నిలబెట్టి ఈ విధంగా చేసి పిల్లలిద్దరిని ప్రయోజకులు చేసి ఈరోజు సుస్మిత యొక్క వివాహం మరి మంచి ఫ్యామిలీతో, ఇప్పుడే చెప్పారు ఆ కుటుంబం గురించి. ఎమాన్యుయల్
చాలా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లాడని చెప్పారు. అది కూడా మాకు ఆనందం కలిగిస్తుందని తెలియపరుస్తూ ఈ ఆనందాన్ని మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలతో సెలవు. ఈ ఎంగేజ్మెంట్ ప్రారంభించడానికి కారణం ఏంటంటే 2 కారణాలు ఉన్నాయి. పురుషుడికి సంబంధించిన కారణం ఒకటి ఉంది, స్త్రీకి సంబంధించిన కారణం ఒకటి ఉంది. పురుషుడికి అతి మధురం వివాహ బంధం, మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం, జత కలిసే ఈ తరుణములో, జత కలిసే. గాంధారపు సూర్యరావు గారు, గాంధారపు అట్టి అమ్మ యొక్క రెండో అల్లుడు. మొత్తం సూర్యరావు గారు అండ్ అప్పయ్యమ్మ గారికి 4 మగవాళ్ళు, 2 ఆడపిల్లలు. మొట్టమొదట అమ్మాయి ఆడపిల్ల గాంధారపు రత్నకుమార్ గారు. రత్నకుమార్ గారికి టీచర్గా చేసి హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు 2 వచ్చారు, అమ్మాయి అబ్బాయిని. ఇంకొక 2 హైదరాబాద్లో ఉన్నారు, అంతా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ధర్మానంద్ వచ్చాడు, తర్వాత ఏమో నెక్స్ట్ గ్రేస్ విజయ 2 వచ్చారు ఫ్యామిలీస్ తోటి. అదంతా కూడా వెల్ సెటిల్డ్. నెక్స్ట్ గాంధారపు ప్రేమానందం గారు. ప్రేమానందం గారు ఆయన స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసి ఆఫీసర్ గాను రిటైర్మెంట్ వెళ్ళిపోయారు. ఆయనకి 2 పిల్లలు. 2 పిల్లలను ఒక కోళ్ళు వచ్చింది, ఒక అమ్మాయి. తర్వాత అంటే ఒక రేఖ. నెక్స్ట్ అబ్బాయి ఉన్నాడు, హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. నెక్స్ట్ గాంధారపు మంగయ్యమ్మ నా తీసండి. మా పిల్లలు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 బాబు. 3 కూడా బాగా సెటిల్ అయ్యారు. అందరూ కూడా యుఎస్లో జాబులు చేసుకుంటూ ఉంటున్నారు, యుఎస్లో ఉన్నారు. మేము 2 ఇక్కడ ఉంటున్నామండి. ఆ తర్వాత గాంధారపు చంద్రరావుకి 3 పిల్లలు, ఆడపిల్లలే 3 పిల్లలను మల్లిక, అపర్ణ, సుధారాణి. ఆ సుధారాణి రాలేదండి ప్రస్తుతానికి, ఆ పెళ్ళికి వస్తారు, హైదరాబాద్లో ఉన్నారు అన్నారు. వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ అంటాను. ఆ నెక్స్ట్ గాంధారపు బుల్లిరాజు. ఈయన స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తున్నారండి, ఇంకా సర్వీస్ ఉంది. ఇతనికి 1 అబ్బాయి, 1 అమ్మాయి. అమ్మాయి పెళ్ళి అయిపోయింది. ఎవరు? విజయ. సరే, వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు. వాళ్ళ అబ్బాయి అయితే ఇప్పుడు లండన్లో ఉన్నాడు. అబ్బాయి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను నవంబర్లో ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది అనమాట, ఎక్స్పెక్టెడ్. లాస్ట్ గాంధారపు వెంకట్రావు. 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, సంటి. ఇది అమ్మాయిలు 2లోకి పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. పెద్ద అమ్మాయి ఆల్రెడీ మా అబ్బాయి అక్కడ ఉంటారు, ఇక్కడ వచ్చాడు, సరే బయటికి వెళ్తున్నారు. 2వది సుస్మిత. అయితే సుస్మిత గురించి నేను ఒక చిన్న విషయం చెప్పాలన్నమాట. అమ్మాయిని వచ్చిన వాళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్స్. వీళ్ళకి ఏదైనా సరే కానీ వద్దు అంటారు, అయినా సరే కానీ ఎక్కువగా వడ్డించు అని చెప్తారు అనమాట. అంటే అలాగే చేస్తాను డాడీ అని చెప్తాడు అమ్మాయి. అయితే కూర్చున్న తర్వాత వడ్డించడం మొదలు పెడతారు అనమాట. వడ్డించేటప్పుడు రైస్ వేశారు, వద్దు అంటే కొంచెం ఎక్కువ వేశారు. కర్రీ వేశారు, వద్దు అంటే లాస్ట్లోకి వచ్చేటప్పటికి కరడ్ రైస్ వేసి తిన్నారు కదా, కరడ్ వేసాడు. వద్దు అన్నా సరే కానీ ఇంకొక కర్రీ ఎక్కువగా వేసి కరడ్ వేశారు అనమాట. సుస్మిత గురించి ఎందుకు చెప్తాను జాగ్రత్తగా వినండి సార్. వేసిన తర్వాత ఆ తర్వాత సాల్ట్ తీసుకొచ్చారు.
వద్దు అంటే పర్లేదండి 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 అదే అదే వినండి అదే అంత. ఇంతకీ సుష్మిత గురించి నేను చెప్పవలసింది ఏంటంటే, అమ్మాయి పెద్దదైంది, తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, మంచి చదువుకుంది, చాలా తెలివితేటలు ఉన్నాయి అమ్మాయికి. కానీ జనరల్ నాలెడ్జ్ విషయంలో చెప్పాలంటే స్పూన్ ఫీడింగ్ అనమాట. అంటే తల్లిదండ్రులు ఏం చెప్తే అదే. చిన్నపిల్లల మనస్తత్వం కలుగుతుంది. వివరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. You're mine, forever. You're my reality. You're my sunshine. You're my best time.